ఫ్రెండ్స్ చూడండి, మా పాప అయితే ఇదిగోండి మ్యారీగోల్డ్ బిస్కెట్లతో ఒక ప్రయోగం చేస్తుందంట. ఏంటమ్మా అంటే చూపిస్తాను రా అమ్మ అంటుంది. మనకి కేక్కి ఏదైతే క్రీమ్ ఉంటుంది చూడండి, ఆ క్రీమ్ అంతా తినం కదా ఎక్కువ శాతం. ఆ క్రీమ్ అంతా ఇదిగోండి బిస్కెట్ల మీద అయితే చక్కగా రఫ్ చేసేస్తుంది. మొత్తం క్రీమ్ అంతా కూడా అలా రౌండ్గా పెట్టేస్తుందండి. అంటే మనకి క్రీమ్ బిస్కెట్స్ వస్తాయి చూడండి, అలాగ మొత్తం పెట్టేస్తుంది పేస్ట్ మొత్తం. అయిపోయాక అదిగోండి అలా క్లోజ్ చేసేస్తుంది. క్లోజ్ చేసేది చూడండి. ఇప్పుడు చూపించమ్మా. ఇదిగోండి క్రీమ్ బిస్కెట్ టైప్లో అయితే ఇదిగోండి ఫ్రెండ్స్, ఇలా క్రీమ్ అయితే మధ్యలో అప్లై చేసేసింది. అటు ఇటు కూడా బిస్కెట్స్ పెట్టింది. ఇప్పుడు ఎలా ఉందో తిని టేస్ట్ చేసి చెప్పుద్దండి. తినమ్మా. నాకే పెడుతుంది. ఇప్పుడు నువ్వు తిను. ఎలా ఉందమ్మా? ఎలా ఉందిరా? నోటితో చెప్పు. ఇప్పుడు వాళ్ళ ఫ్రెండ్ మనుకు కూడా ఇద్దాం, తనకు కూడా టేస్ట్ చేస్తుంది. ఎలా ఉందిరా? బాగుందా? ఎలా చేసింది ఫ్రెండ్? బాగా చేసింది. ఇలాంటి ఐడియాస్ మట్టుకి మా పాపకు బాగా వస్తాయండి. అసలు ఎక్కడి నుంచి వస్తాయో తెలీదు. మంచి మంచి ఐడియాతో ఏదో ఒకటి కొత్తగా, అంటే పాప చిన్నపిల్లైనా మంచి మంచి ఆలోచనతో వేస్ట్ చేయకోకుండా ఇలా తిందామమ్మా అలా తిందామమ్మా అని అయితే చక్కగా చేస్తుందండి మా పాప. మళ్ళీ తమ్ముడికి కూడా చేస్తావమ్మా? అప్పుడు వాళ్ళ తమ్ముడికి చేస్తుందంట అండి. ఇప్పుడు వాళ్ళ తమ్ముడికి కూడా చేసిందండి. ఇప్పుడు వాళ్ళ తమ్ముడికి కూడా ఇస్తుందంట. వాళ్ళ తమ్ముడు ఎలా ఉందో టేస్ట్ చేసి చెప్తాడు. ఎలా ఉంది పండు? అక్క చేసింది. చెప్పమ్మా, తప్పు. వీడికి ఇలాంటివి ఏవి నచ్చవండి అసలు. వీడికి ఎలా ఉండాలంటే ఫ్రైడ్ రైస్, నూడిల్స్ అలాంటివే ఇష్టం. మా పాప చేసిన ఈ ఐటమ్ ఎలా ఉందో చెప్తాలి. కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేయండి. అలానే ఈ రెసిపీని మీరు కూడా ట్రై చేసి చెప్పండి. మీ ఇంట్లో కూడా ఈ రెసిపీని ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ రూపంలో కామెంట్ చేయండి. అలాగే మా పాప ఈ ఐడియా ఎలా ఉందో లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలాగే తప్పకుండా కామెంట్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.